అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ సుజలా వాటర్ 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేద ప్రజలు మంచినీరు తాగాలనే ఉద్దేశంతో ₹2కి 20 లీటర్ నీరు ఇచ్చారు. అదే వాటర్ 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి ₹2 నీళ్ళని ₹5 చేశారు. వాళ్ళు ఏదో ₹5 చేసినా కూడా సర్వీస్ చేస్తారనుకున్నాం. కానీ 686 గ్రామాల్లో మొత్తం ఆపేసి ఓన్లీ కుప్పం మున్సిపాలిటీలో ఒక 4-5 ప్లాంట్లు మాత్రం పనిచేస్తుంది. అది ₹5 చేశారు కానీ ఎక్కడ వాటర్ అయితే లేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 నెలల్లో 686 గ్రామాల్లో ₹2కి 20 లీటర్ నీళ్లు మళ్ళీ తీసుకొస్తారని నమ్ముతున్నాం. తప్పకుండా చేస్తారండి. నమస్కారం. మాది కుప్పం మున్సిపాలిటీ 12వ వార్డు. ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ ముందు జరిగిన అభివృద్ధి అనేది మా వార్డులో చూస్తే డ్రైనేజీలు ఫస్ట్ స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్లో తవ్విన తర్వాత ఇంతవరకు ఆ డ్రైనేజీలు పూర్తి చేయడానికి లేదు, కాలువ వేసేదానికి లేదు. దాంతోనే చాలామంది పడి దాంతో చాలామంది కూడా చనిపోయినట్టు జరిగింది. కానీ ఇప్పుడు రోడ్లు సీసీ రోడ్లు కానీ అది కానీ ఇది ఏదో అన్నారు, డెవలప్మెంట్ అందరినివా అన్నారు, ఏదో చెప్పినారు. కానీ ఇంతవరకు ఒక ఇది చేసింది దాఖలాలు లేవు మా కుప్పంలో కానీ మా వార్డులో కానీ. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చినారు. ఇంకా దీని మీద అభివృద్ధి అనేది మా 12వ వార్డు కానీ మా కుప్పం మున్సిపాలిటీ కానీ ఏపీ మొత్తం కానీ మీకు అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేది మీకు చేసి చూపిస్తారనేసి 5 ఏళ్ళు వేచి చూడండి, మీకే తెలుస్తుంది. అందరికీ నమస్కారం. 8వసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెడుతున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరుగుతుందని ప్రజలు ఎలా నమ్మారో కుప్పం వాసిగా మేము కూడా కుప్పానికి మంచి జరుగుతుందని చెప్పేసి మేము నమ్మాము. ఈ కుప్పంలో ఈ 5 సంవత్సరాల పాటు అవినీతి, దోపిడీ, అరాచకాలు, బెదిరింపులు ఇలాంటిదే జరిగింది తప్ప ఇక్కడ చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. మా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అడుగు పెట్టడంతో కుప్పం పూర్తిగా అభివృద్ధి బాటలో పడుతుందని చెప్పేసి మా ఆకాంక్ష. ఏదైతే పెండింగ్ పనులు ఆగిపోయిందో రింగ్ రోడ్ కానీ, హంద్రీనివా కాలువ కానీ, ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఇలాంటి ఏ కార్యక్రమాలు ఆగిపోయిందో దాన్ని అన్నింటినీ పూర్తి చేస్తూ కుప్పంకి అనేసి ప్రత్యేక మేనిఫెస్టో 20 అంశాలతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. కుప్పంలో ఉన్న స్థానిక యూత్ని కుప్పంకి ఏం కావాలని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి 20 అంశాలతో మేము దానికి చేయడం జరిగింది. ఆ 20 పనులను కూడా మేము పూర్తి చేసే విధంగా ఈ 5 సంవత్సరాల్లో మేము మా పనిని చేసి ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా మా కుప్పంలో మా చర్యలు ఉంటుంది. వాళ్ళలాగా దోపిడీ, దౌర్జన్యాలని మేము ఎంకరేజ్ చేయము. కుప్పాన్ని ప్రశాంతంగా కుప్పాన్ని అభివృద్ధి చేసే వైపు మా అడుగులు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కుప్పం నియోజకవర్గ ప్రజలకందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం మన అధినేత చంద్రబాబు గారు నాయుడు గారిని భారీ మెజార్టీతో కుప్పం నుంచి గెలిపించడం, అదేవిధంగా ఆయన మనకు ఎంతో అభివృద్ధి చేసినారు. ఇంతకుముందు గడిచిన 5 ఏళ్ళలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి తప్ప గత ప్రభుత్వం ఏం చేయలేదు. ప్రజలకంతా తెలుసు. గతంలో చంద్రబాబు గారు ఏదైతే అభివృద్ధి చేసినారో అది మాత్రమే కనపడింది. ఈ 5 ఏళ్ళలో వీళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం. వీళ్ళు ఎంతసేపు మనము ప్రజల్ని పీడిస్తాం, ఒక పక్క టీడీపీ నాయకుల మీద కేసు పెడతాం అనే విధంగా ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఇలాగే గడిచిపోయింది. మనకు ఇక చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైతున్నారో ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటే ఈ 5 ఏళ్ళలో ఎంత అభివృద్ధి నిలిచిందో దానికన్నా 30 అంతల అభివృద్ధి ఎక్కువ చేస్తారు. మనకి ఈరోజు కుప్పం కాన్స్టిట్యున్సీకి తొందరలోనే హంద్రీనివా జలాలు వస్తుంది. అదేవిధంగా కుప్పంలో ఏదైతే పెండింగ్ వర్క్లు ఉందో మొత్తం ఫినిష్ అవుతుంది. అదేవిధంగా కుప్పంలో ప్రజలకు అందిస్తామన్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు
ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలంతా పుష్కలంగా ప్రజలకు చేరే విధంగా ఆయన ఒక కార్యాచరణ రూపొందించినారు.